అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క మహిమ కలిగిన ముఖ కాంతి శాశ్వత కాలము మనకు తోడైయుండును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. మీరంతా బాగున్నారు కదండి? దేవుని మాటలు వింటే ఆయన మాటల్లో ఆశీర్వాదాన్ని బట్టి మనం ఇంకా బాగుంటామండి. ప్రభువైన కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు తోడై ఉండాలి కనుక ఆయన వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు వగుదువు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితులారా, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనము జీవించుచున్న కాలంలో అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు ఒకే రకంగా మనకు గడవవు. ప్రియమైన స్నేహితులారా, కొన్ని సందర్భాల్లో శ్రమలు మనకు ఎదురుపడుతూ ఉంటాయి. మనం ఎంత నీతిగా ఉన్నా, మనం ఎంత నిజాయితీగా ఉన్నా, శ్రమలు, నిందలు, అవమానాలు మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ మనము కృంగిపోయినట్లయితే చేతకాని వారు వరుసలోనికి వెళ్ళిపోతాము. ప్రియులారా, గనుక మనలోనికి కృంగుబాటు రాకూడదు, మనోవిచారం రాకూడదు. మనోవిచారం అనే కృంగుబాటును మనం కలిగి ఉన్నట్లయితే మంట కలిసిపోతాము. గనుక దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారముగా ఉండాలి. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి మానవులను రక్షించటానికై ఆయన తండ్రి సెలవిచ్చినటువంటి ప్రతి విధమైన కార్యములను జరిగిస్తున్న సమయంలో కొందరు ఆయనను అవమానపరిచి శ్రమల పాలు చేశారు, కృంగదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభువారు కృంగిపోలేదు. ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన క్రీస్తును మనం చూసినట్లయితే ఎక్కడా కృంగిపోలేదు. మరణమే ఆయన మీదికి దిగి వచ్చినా ఆయన కృంగిపోలేదు. ఆయన రాజత్వాన్ని చూపించిన వారై ఉన్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు గనుక మరణములో కూడా ఆయన రాజు. ఎందుకంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ఆయన మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి మహానుభావుడు. ఆయనను మరణింపచేయగల శక్తివంతుడు భూలోకంలో ఎవరు లేరు. ప్రియులారా, ఆయనే తనను తాను అప్పగించుకున్నాడని లేఖనంలో వ్రాయబడింది. అందును బట్టి ఆయన ఎప్పుడు చూసినా తండ్రి మీద ఆనుకొని తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఆయన పోలికలో ఉన్న మానవులను రక్షించాలని తలంపు కలిగిన వారై ఉన్నారు. అందునిమిత్తమే ఎన్ని కృంగుబాట్లు ఆయనకు ఎదురు వచ్చినా, మరి బయల్జుబులు అని ఆయన చేసినటువంటి మంచి పనులకు పేరు పెట్టారు వారు. ప్రియులారా, ఎన్ని అవమానాలు కలుగు చేయాలని దుష్టులైనటువంటి వారు పన్నాగాలు పన్నినా, తిండిపోతూ అని మరికొందరు దుర్మార్గులైన వారు మరి పలికారు. ఇలా ఎన్నెన్నో మరి ఆయన కృంగిపోయేటటువంటి కృంగదీయాలి మానసికంగానే తలంపులు కలిగినప్పుడు ఆయన కృంగిపోలేదు, జవాబిచ్చారు, ముందుకు సాగిపోయారు. ప్రియ స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఉన్న మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆనుకొని ముందుకు సాగినట్లయితే మనం ధన్యులమవుతాం. కృంగిపోయినట్లయితే మనం చేతకాని వారం అవుతాము. దుష్టుడైన సాతానుడు ఎవరో ఒకరిలో ఉండి మనల్ని కృంగదీయడానికి లేని వార్తలు మనకు వినిపింపజేస్తాడు, లేని నిందలు మన మీద పడవేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆ గాలి మాటలు విన్నట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ప్రియులారా, గాలి మాటలకు ప్రాధాన్యత ఇచ్చి దైవజనులలోని నిజాయితీని, విశ్వాసులలో ఉన్నటువంటి నిజాయితీని కూడా అనుమానిస్తూ నిందలు వేసే సహోదరులు ఉన్నారు. ప్రియులారా, ఎన్ని మార్లు ఎంతమంది కృంగదీసినా కృంగిపోకుండా సర్వోన్నతుడైన ప్రభు వైపు చూస్తూ మనం నడిచినట్లయితే ప్రభు అయిన క్రీస్తే మనకు మార్గమై ఆ మార్గములో అద్భుతమైనటువంటి తన కృపా సహాయాన్ని అందించువారై ఉన్నారు. గనుక మనము చేతకాని వారి వలె కాక ప్రార్థిస్తూ ప్రతి సమస్యను ప్రార్థనాపూర్వకంగా జయిస్తూ ప్రభువుపై ఆనుకొని ఆయన వైపు చూసే నీతి, ఆయన మాటలు వినే నీతి, ఆయన్ను ఆశ్రయించే నీతి మనము కలిగి ఉన్నట్లయితే అట్టి వారమైనటువంటి మనలను ఆయన ఘనమైనటువంటి స్థితిలో ఆశీర్వదిస్తూ ఫలింపచేయవారైనారు. అట్టి దీవెన ప్రియమైన స్నేహితులైన మీ అందరికీ ప్రభువారు ఈ దినము ప్రసాదించి ఫలింపచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభు, ఈ ఆనంద మాసంలో మమ్మలను ప్రభు నీ పవిత్రమైనటువంటి కృపచేత ఆదరించినందుకు స్తోత్రాలు.
దేవా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నను కృంగుబాటు లేకుండా నీ తట్టు చూస్తూ ప్రభు నా తండ్రి, కృంగిన వారిని లేవనెత్తేటటువంటి నిన్ను చూసి మాలో ఎన్ని సమస్యలు ఉన్నా ప్రభు, ఇతరులను లేవనెత్తే శక్తి మా ప్రభు, ఘనమైనటువంటి నీ కృప, ఆత్మ నడుపుదల ప్రసాదించండి. మీకు వందనాలు యేసు ప్రభు. ఇదిగో తండ్రి, లోకంలో ఎందరో ప్రభు నా తండ్రి పైకి చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతున్నారు. దయచేసి వారిని తట్టి, వారిని ముట్టి, వారిని బలపరిచి ప్రభు నీ వెలుగును వారి మీదకి ప్రకాశింపజేసి జయమిమ్మని మా కొరకు ఈ లోకమునకు వేంచేసినటువంటి పరిశుద్ధ బాలుడగు యేసు నామమున ప్రార్థించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.